హలో అండి అందరికీ. ఈరోజు సగ్గుబియ్యంతో వడియాలు పెట్టుకుందాము. ఈ సగ్గుబియ్యం అనేది ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. మనం పొద్దున్నే వడియాలు పెడతామంటే ముందు రోజు నైటు శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి. పొద్దున్నసరికి ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయి. ఒక కప్పుడు సగ్గుబియ్యానికి 3 కప్పులు నీళ్లు వేసేసి అలానే వదిలేయాలి. మొత్తం మీద మనము 8 కప్పులు వేసుకోవాలి. నానబెట్టేటప్పుడు 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. తర్వాత మనము సగ్గుబియ్యం ఉడికించుకుంటాం కదా, అప్పుడు మిగతా 5 కప్పులు వేసుకోవాలి. ఎక్స్ట్రా 1 కప్పుడు నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ గ్లాస్ నిండా వేసుకున్నాను నేను సగ్గుబియ్యము. గ్లాసుడు సగ్గుబియ్యానికి 8 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి. నేను ఇందులో 5 గ్లాసుల నీళ్ళు పోసాను. ముందు నానబెట్టినప్పుడు 3 గ్లాసులు వేసుకున్నాను కాబట్టి ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది అందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఆపేస్తే అడుగు అంటుకుంటుంది. అడుగు అంటకుండా స్లోగా కలుపుతూనే ఉండాలి. ఒకటే డైరెక్షన్లో కలపాలండి. ఈ సగ్గుబియ్యం అనేది కొద్దిగా వదిలేసినా సరే అడుగు అంటుకొని ఉండలు ఉండలుగా అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. చక్కగా డైరెక్ట్గా కూడా వేడి నీటిలో సగ్గుబియ్యం వేసుకోవచ్చు. కొద్దిగా టైం పడుతుంది. ఇలా నైట్ నానబెట్టుకుంటే గింజలు అనేవి చక్కగా నానిపోయి బాగా ఉబ్బుతాయి. కాబట్టి ఒక్కొక్కటి మనము డైరెక్ట్గా వేసుకుంటే వడియంలో ఒక సగ్గుబియ్యం గింజ గట్టిగా తగులుతూ ఉంటాయి. వేపిన తర్వాత ఇలా నానబెట్టుకుంటే అలా ఏమీ ఉండదు. చక్కగా నానిపోయి ఉబ్బిపోయి ఉంటాయి కాబట్టి మనకి వడియాలు చాలా బాగా వస్తాయి. వడియాలు ఎండిన తర్వాత వేయించుకున్నా సరే క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పప్పుచారులోకి, సాంబార్లోకి, పప్పు అన్నంతో, చారన్నంతో పాటు కూడా తినొచ్చు. అంత రుచిగా ఉంటాయి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ కూడా ఆపొద్దు. చూసారు కదా, సగ్గుబియ్యం మనకి దాదాపుగా ఉడికిపోయేవి. మొత్తం అన్నీ ఉడికిపోయిన తర్వాత సగ్గుబియ్యం అన్నీ పైకి తేలిపోతాయి. ఇవి సగం వరకు ఉడికాయి. ఇంకా చక్కగా ఉడకాలి, కలుపుతూనే ఉండాలి. సగ్గుబియ్యం 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. పొడి చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ కూడా నీటిలో కలిపి వేసుకోవచ్చు. ఇంతకుముందు నేను వీడియో పోస్ట్ చేశాను. సగ్గుబియ్యం నానబెట్టుకొని మిక్సీలో కూడా వేసుకొని చేయొచ్చు. చాలా విధాలుగా చేస్తారు. ఎవరికి ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు. చక్కగా మనకి సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయేవి కాబట్టి పైకి అన్నీ తేలిపోయేవి. చూసారా, ఇప్పుడు ఇలానే వదిలేస్తే 2-3 ఉడుకులు ఉడుకుతుంది. చక్కగా ఉడుకుతూనే ఉంటుంది. కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోతుంది. మనకి సగ్గుబియ్యం అన్నీ కూడా తొందరగా ఉడికిపోయేవి. అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. అడుగు అంటుకుని మాడిపోతే వడియాల రుచి అనేది బాగోదు. అందుకని సగ్గుబియ్యం వడియాలు చేసేటప్పుడు కొంచెం నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు, కొద్దిగా జీలకర్ర, వాము ఉంటే వాము కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కొద్దిగా మనము మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దు. ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. చూడ్డానికి బాగుంటుంది. వడియాలు వేయించిన తర్వాత కూడా బాగుంటాయి. పొడి వేస్తే అంత బాగోదు. ఇవన్నీ కూడా వేసేసి మరొక్కసారి బాగా కలుపుకోవాలి. మనం నీళ్లు మరిగేటప్పుడే ఫస్ట్ నీళ్లు పెట్టుకుంటాం కదా, అప్పుడే ఉప్పు, వంట సోడా కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తర్వాత మనకి ఉప్పు ఎక్కువైనా తీయడానికి వీలు ఉండదు కాబట్టి తక్కువైనా పర్లేదు, వేసుకోవచ్చు. ఎక్కువ వేయకుండా చూసుకొని వేయాలి. చక్కగా మనకి ఉడికిపోయింది. ఇలా జారుడుగా ఉండాలి. ఎందుకంటే చల్లగా అయినాక మరి చిక్కబడిపోద్ది కాబట్టి ముందే ఎక్కువ చిక్కగా చేయొద్దు. ఒకవేళ చిక్కగా అయిపోయినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చేత్తో తీసుకొని చిట్టి వడియాల్లాగా కూడా పెట్టుకోవచ్చు. చక్కగా మనకి చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక కవర్లన్నీ నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. బట్ట మీద వేసుకున్నా సరే అంటుకుంటుంది.
ఇలా కవర్లో వేసుకుంటే చక్కగా ఊడి వచ్చేస్తాయి. మనం చేత్తో కూడా తీయాల్సిన అవసరం లేదు, దానికవే ఊడిపోతాయి. బాగా ఎండొస్తే ఒక రోజంతా మరునాడు మధ్యాహ్నం వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది, అంత బాగా ఎండిపోతాయి. ఇలా కొద్ది కొద్దిగా ఆ పిండిని కలుపుతూ కొద్ది కొద్దిగా గరిటెతో తీసుకొని పోసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో వడియాలు అనేది పెట్టుకోవాలి. నేనైతే అన్ని కవర్లోనే పెట్టాను. కొద్దిగా ఒక పళ్ళెంలో చిన్న కవర్ వేసి పెట్టుకున్నాను అనమాట. అన్ని కింద వేస్తే గాలి వచ్చేటప్పుడు దుమ్ము అది అంటుకుంటుంది. ఇంకా అవకాశం ఉంటే పెద్ద మంచం అయినా సరే, స్టూల్ అయినా ఉంటే ఇలా స్టూల్ మీద వేసుకోవచ్చు. నాకైతే పైన రౌండ్ టేబుల్ ఉంది కాబట్టి ఆ రౌండ్ టేబుల్ మీద నేను వేసుకున్నా. కొన్ని అయితే ఇలా వేసుకున్నా. థ్యాంక్ యూ.